హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్కి ప్రెస్ చేసుకోండి. ఇంకా మీద రాబోయే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ అందుతాయి. ఈవేళ మనం చూడబోయే రెసిపీ టేస్టీగా ఉండి వెరైటీగా చేసుకునే చికెన్ బిర్యానీ. ఇప్పుడు మనం రెసిపీ మొదలు పెడదాం. దీనికి ముందుగా ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత దీనిలో ఒక 3 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, 4 లవంగాయలు, 2 స్టార్ అనైస్, 3 యాలుక్కాయలు వేసుకోవాలి. వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కాను 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మనం పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ నూనెలో వేసి వేయించుకోవాలి. దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చికెన్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి క్లీన్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. దీంట్లోకి నేను మామూలు రైస్ని వాడుతున్నానండి, బిర్యానీ రైస్ వాడటం లేదు. మీరు కావాలనుకుంటే బిర్యానీ రైస్ వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ రైస్కి గాను 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ ఆరనివ్వాలి. ఈ విధంగా స్టీమ్ ఆరిన తర్వాత దీని మీద మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కానీ, వద్దనుకునే వాళ్ళు అలాగే కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక డిఫరెంట్ టేస్ట్తో ఈజీగా ఉండి గ్రీన్ చికెన్ బిర్యానీ మనం తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.